అలాగే బాలబాలికలకి అందరికీ కూడా నా శుభాశీస్సులు. చాలా చక్కటి ప్రోగ్రాం. మరి నిన్నటి రోజున మేడం గారు, జ్యోతిర్మయి మేడం గారు, రామచంద్రయ్య గారు ఆఫీస్కి వచ్చి మరి ఈ విధంగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము గత 4-5 రోజులుగా. రేపటితో అది కంక్లూడ్ అవుతుంది. చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మీరు తప్పకుండా రావాలి అనగానే వీలైనంత వరకు వస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వీలు పడటం కూడా జరిగింది. ఎందుకంటే ఒక్కోసారి మేము వేరే వ్యవస్థల్లో వాటిల్లో మీటింగుల్లో బిజీగా ఉంటాం, ఇతర వర్క్స్లో కూడా బిజీగా ఉంటాం, కొన్నిటికి రాలేము. కానీ తప్పనిసరిగా ఇది మంచి ప్రోగ్రాం, దీనికి రావాలి కనుక రావడం జరిగింది. అవకాశం కూడా కుదిరింది. దీనికి నన్ను ఆహ్వానించినందుకు జ్యోతిర్మయి గారిని అలాగే రామచంద్రయ్య గారికి కృతజ్ఞత రాయిస్తాం. మరి వక్తలందరూ కూడా చాలా చక్కగా దీని గురించి వివరించడం జరిగింది. మరి రామచంద్రయ్య గారు దీనికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అయినా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి కానీ వారు స్పెషలైజ్డ్ కోర్సు చదివి మరి ఈ పాఠశాలలో మరి వారు పనిచేయడం జరుగుతూ ఉంది. అది మీ అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా మనకు భవితా సెంటరు లేదా నాన్ భవితా సెంటర్ 2 ఏదో ఒకటి జరగబడుతూ ఉంటుంది. అందులో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్గా మరి 2 ఉన్నారు. ఒకరు ఇక్కడే ఉన్నారు, లావణ్య మేడం, అలాగే సెహనాజ్ మేడం 2 ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమాలే, అంటే ముఖ్యంగా వికలాంగులు,